నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. పశ్చిమాసియాలో యుద్ధానికి తెరదించిన అమెరికా, ఇరాన్. శాంతి ఒప్పందంపై ఒకరోజు ముందే సంతకాలు చేసిన ఇరు దేశాల అధ్యక్షులు. ఇరాన్తో ఒప్పందంలోని 14 అంశాలు వెల్లడించిన అమెరికా. ఇకపై ఇరు దేశాలు పరస్పరం సైనిక చర్యను ప్రారంభించబోవని స్పష్టీకరణ. ఇరాన్ పునర్నిర్మాణానికి $300 బిలియన్ ఇచ్చేందుకు అగ్రరాజ్యం అంగీకారం. ఇజ్రాయెల్ భద్రతకు భరోసా వచ్చిందన్న ట్రంప్. హర్ముజ్ తెరుచుకున్నా ఇప్పుడే ఇంధన ధరలు తగ్గించబోమన్న కేంద్రం. ముడి చమురు భారత్ చేరడానికి సమయం పడుతుందని వెల్లడి. కాసేపట్లో వన మహోత్సవం ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి. గుర్రంగూడ ఎకో పార్క్లో మొక్కలు నాటనున్న ముఖ్యమంత్రి. తెలంగాణ ఎస్సీ సంక్షేమ శాఖలో 100 కోట్ల అవినీతి జరిగిందన్న బీఆర్ఎస్. నిరూపిస్తే మంత్రి పదవి వదులుకుంటానని అడ్లూరి లక్ష్మణ్ సవాల్. కోస్తా తీరంలో గ్రీన్ బెల్ట్ అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలన్న పవన్. సామాజిక అడవుల పెంపకంపై అధికారులకు మార్గనిర్దేశనం. కర్నూలులో వైసీపీ కార్యకర్తల దాష్టీకం. 2 టీడీపీ కార్యకర్తలపై హత్యాయత్నం. ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి. పశ్చిమాసియాలో 3 నెలలకు పైగా నెలకొన్న ఉద్రిక్తతలకు తెరపడింది. యుద్ధానికి ముగింపు పలుకుతూ అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి. 14 అంశాల ఆధారంగా కుదిరిన ఈ ఒప్పందంపై పారిస్లోని వర్సైల్స్ ప్యాలెస్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేయగా, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ వర్చువల్గా సంతకం చేశారు. మరోవైపు ఒప్పంద వివరాలను వెల్లడించిన అమెరికా, ఆంక్షల ఎత్తివేత, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తుల విడుదల, హర్ముజ్ జలసంధిలో స్వేచ్ఛా రవాణా సహా ఇరాన్ పునర్నిర్మాణానికి $300 బిలియన్ ప్రైవేట్ ఫండ్ వంటి అంశాలు ఉన్నట్లు పేర్కొంది. ఎట్టకేలకు శాంతి పవనాలు వీచాయి. యుద్ధానికి ముగింపు పలుకుతూ అమెరికా, ఇరాన్ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. మొత్తం 14 అంశాల ఆధారంగా కుదిరిన ఈ ఒప్పందానికి ఇస్లామాబాద్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అని పేరు పెట్టారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ప్రఖ్యాత వర్సెల్స్ ప్యాలెస్ లో ఇచ్చిన విందు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శాంతి ఒప్పందంపై సంతకం చేశారు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ వర్చువల్ గా సంతకం చేశారు. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ IRNA ధృవీకరించింది. శతాబ్దాలుగా యుద్ధాలు లేదా భౌగోళిక వివాదాలకు ముగింపు పలికే అనేక చారిత్రక ఒప్పందాలు వర్సెల్స్ వేదికగా జరిగాయి. 1919లో మొదటి ప్రపంచ యుద్ధాన్ని ముగిస్తూ కుదిరిన ఒప్పందం అత్యంత కీలకమైంది. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన మధ్యంతర శాంతి ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ఇరు దేశాల మధ్య చర్చలకు మధ్యవర్తిగా వ్యవహరించిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎక్స్ ద్వారా ప్రకటించారు. అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై సంతకాల ప్రక్రియ షెడ్యూల్ కంటే ఒక రోజు ముందే జరిగింది. ఇదివరకు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19న జెనీవాలో సంతకాల ప్రక్రియ జరగాల్సి ఉండగా, లాంఛనంగా ఇరు దేశాల ప్రతినిధుల సమావేశం ఉంటుందని ఇరాన్ అధికారులు తెలిపారు. ఇరాన్తో కుదుర్చుకున్న ఒప్పందంలోని అంశాలను అమెరికా విడుదల చేసింది. ఇందులో భాగంగా లెబనాన్ సహా అన్ని ప్రాంతాల్లో దాడులు తక్షణమే నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఇకపై ఒకరిపై ఒకరు ఎలాంటి యుద్ధం లేదా సైనిక చర్యను ప్రారంభించబోమని అమెరికా, ఇరాన్ అంగీకరించాయి. ఇరు దేశాలు ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని పరస్పరం గౌరవించుకుంటాయి. ఒకరి అంతర్గత వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదని సూతప్రాయంగా అంగీకరించాయి. గరిష్టంగా 60 రోజుల్లోపు చర్చలు జరిపి తుది ఒప్పందం సాధించడానికి కట్టుబడి ఉంటామన్నాయి. ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని వెంటనే అమెరికా ఎత్తివేయనుంది. 30 రోజుల్లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయనుంది. సాంకేతిక, సైనిక అడ్డంకులు, మందుపాత్రలను ఇరాన్ తొలగించాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని 30 రోజుల్లోపు రాకపోకలను పునరుద్ధరించనున్నారు. ఈ సమయంలో ఇరాన్ పరిసరాల నుంచి తమ బలగాల ఉపసంహరణకు అగ్రరాజ్యం అంగీకరించింది. హర్ముజ్ గుండా 60 రోజుల పాటు రుసుం లేకుండా నౌకల రాకపోకలు సాగించేందుకు ఇరాన్ అంగీకరించింది. వాణిజ్య నౌకల రాకపోకలు వెంటనే ప్రారంభమవుతాయి. భవిష్యత్తులో హర్ముజ్ ప్రాంతంలో పరిపాలన, సముద్ర సేవల నిర్వహణపై ఇరాన్, ఒమన్ చర్చలు జరుపుతాయి. ఇరాన్ పునర్నిర్మాణం, ఆర్థికాభివృద్ధి కోసం ప్రాంతీయ భాగస్వాములతో కలిసి $300 బిలియన్ ప్రైవేట్ ఫండ్ సమకూర్చేందుకు అమెరికా అంగీకరించింది. అందుకు అవసరమైన అనుమతులను అమెరికా మంజూరు చేయనుంది. ఇరాన్పై భద్రతా మండలి IAEA తీర్మానాలు, అమెరికా విధించిన అన్ని రకాల ఆంక్షలు తొలగిపోనున్నాయి. అణ్వాయుధాలు తయారు చేయబోమని ఇరాన్ పునరుద్ఘాటించింది.
జరిగింది. ఇరాన్ అణు అవసరాలపై చర్చించేందుకు ఇరు పక్షాలు అంగీకరించాయి. తుది ఒప్పందం వరకు యథాతథ స్థితి కొనసాగించేందుకు సమ్మతి తెలిపాయి. ఇరాన్ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతికి అమెరికా హామీ ఇచ్చింది. స్తంభింపచేసిన ఇరాన్ ఆస్తులను వినియోగించుకోవడానికి పచ్చజెండా ఊపింది. ఈ ఎంఓయు అమలు, తుది ఒప్పందం పర్యవేక్షణకు కార్యనిర్వాహక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు అమెరికా, ఇరాన్ అంగీకరించాయి. తుది ఒప్పందాన్ని భద్రతా మండలి తీర్మానం ద్వారా ఆమోదిస్తారు. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులు ఆపడం లేదు. ఒప్పందాన్ని ఇరాన్ గౌరవించాలని, లేదంటే సైనిక చర్య తప్పదని మరోసారి హెచ్చరించారు. ఇరు దేశాల మధ్య తాత్కాలిక ఒప్పందం జరిగిన కాసేపటికే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఇరాన్ ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే వారిపై తీవ్ర స్థాయిలో బాంబులతో విరుచుకుపడతామని వ్యాఖ్యానించారు. ఒప్పందాన్ని ఉల్లంఘించడం తనకు ఇష్టం లేదని, టెహ్రాన్ నేతలు ఈ ఒప్పందానికి కట్టుబడి ఉండాలని కోరుకుంటున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇరానియన్లు తెలివైన వారని, వారు అలా చేయబోరని తెలిపారు. రాబోయే 60 రోజుల్లో జరిగే చర్చలు పశ్చిమాసియాలో శాశ్వత శాంతికి, స్థిరత్వానికి, అలాగే చమురు ధరల తగ్గింపునకు దోహదపడతాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను నాశనం చేస్తామని ప్రతినబూనిన ట్రంప్ ఇప్పుడు మాత్రం వారి వద్ద బాలిస్టిక్ క్షిపణులు లేకపోవడం అన్యాయమే అవుతుందంటూ సానుభూతి చూపారు. No president in history has ever been tougher on Iran than I have, and they know that. And by the way, if they don't honor the agreement, or some things aren't even mentioned in the agreement, it's a memorandum of understanding, but we have an understanding of certain things without writing it. And if they don't honor that, we'll probably go back to bombing them until they honor it, you know? It's amazing what bombs can do. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందంతో భద్రతాపరంగా ఇజ్రాయెల్ ఎదుర్కొంటున్న అతిపెద్ద ముప్పు తొలగిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఫ్రాన్స్లో జరిగిన G7 సదస్సు తర్వాత మీడియాతో మాట్లాడిన ట్రంప్ ఈ ఒప్పందంపై సంతకం చేయడానికి ముందే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో మాట్లాడినట్లు చెప్పారు. ఇరాన్ అణుదాడి ముప్పు నుంచి ఈ ఒప్పందం ఇజ్రాయెల్కు రక్షణ కల్పిస్తుందని నెతన్యాహుకు వివరించినట్టు ట్రంప్ చెప్పారు. ఇజ్రాయెల్ తాను కోరుకున్న అత్యంత ముఖ్యమైన లక్ష్యాన్ని సాధించిందని నెతన్యాహుకు గుర్తు చేసినట్లు ట్రంప్ చెప్పారు. లెబనాన్ విషయంలో నెతన్యాహు మరింత సంయమనం పాటించాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా లేకపోతే ఇజ్రాయెల్ ఉండేది కాదన్నారు. ఎందుకంటే తాను చేసిన పనిని చేయడానికి మరే ఇతర అధ్యక్షుడు ఇష్టపడలేదని ట్రంప్ అన్నారు. అమెరికా, ఇరాన్ ఒప్పందంతో ముడి చమురు ధరలు తగ్గినా వెంటనే ఇంధన ధరలను తగ్గించలేమని కేంద్రం స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినంత మాత్రాన ఇది వరకు పెంచిన ధరలను వెంటనే తగ్గించే పరిస్థితి లేదని పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి సురేష్ గోపి తెలిపారు. హర్ముజ్ జలసంధి తెరిచినప్పటికీ ప్రస్తుతం అక్కడ నౌకల రద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు. తక్కువ ధరకు లభించే ముడి చమురు భారత్కు వచ్చేందుకు ఇంకా సమయం పడుతుందని తెలిపారు. ఇలాంటి అనేక అంశాలు ఇమిడి ఉన్నందున ఇంధన ధరలను వెంటనే తగ్గించలేమని సురేష్ గోపి తేల్చి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన తాజా భేటీ ఇరు దేశాల ప్రగతికి కొత్త మార్గాన్ని సూచించిందని అమెరికా భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం USISPF చీఫ్ ముఖేష్ ఆఘీ చెప్పారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న వాణిజ్య ఒప్పందానికి తుదిరూపు ఇచ్చేందుకు ఇరు పక్షాలు తమ వంతు కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇరువురి నేతల భేటీ ఆద్యంతం సానుకూల వాతావరణంలో జరిగిందని తెలిపారు. కీలక సహకార రంగాలను ముందుకు తీసుకువెళ్లేందుకు భారత్, అమెరికా చేస్తున్న ప్రయత్నాలను ఇది ప్రతిబింబిస్తోందని ముఖేష్ ఆఘీ చెప్పారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఉన్న ప్రాధాన్యతల దృష్ట్యా రక్షణ రంగం అనేది ఇరు దేశాల మధ్య కీలకమైన అంశంగా కొనసాగుతోందని ముఖేష్ అభిప్రాయపడ్డారు. అటు అమెరికా, ఇరాన్ శాంతి ఒప్పందంపై స్పందించిన ఆయన భారత ఇంధన భద్రతకు ఇది అత్యంత కీలకమన్నారు. అలాగే గల్ఫ్ ప్రాంతంలో ఉంటున్న ప్రవాస భారతీయుల సంక్షేమానికి కూడా ఈ ఒప్పందం అవసరమన్నారు. అమెరికా, ఇరాన్ ఒప్పందంపై సంతకాలు జరిగిన వేళ ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యం చేసుకుని కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. ఇది మోదీ విదేశాంగ విధానానికి గట్టి ఎదురుదెబ్బ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ విమర్శించారు. ఈ ఒప్పందంతో అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్ ప్రాబల్యం పెరిగిందన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందాన్ని అధికారికంగా ఇస్లామాబాద్ MOUగా పిలవటం పాక్ సాధించిన నూతన ప్రాంతీయ, అంతర్జాతీయ పలుకుబడికి నిదర్శనమని జయరాం రమేష్ చురకలు వేశారు. 2008 ముంబై ఉగ్రదాడి తర్వాత అప్పటి ప్రధాని మన్మోహన్ ప్రపంచ వేదికపై పాక్ను ఏకాకిని చేశారని జయరాం రమేష్ గుర్తు చేశారు. కానీ ఇప్పుడు పశ్చిమాసియా భౌగోళిక భద్రతా వ్యవహారాల్లోకి పాక్ మరింత లోతుగా చొచ్చుకుపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ఇది భారత్ భద్రతపై తీవ్ర ప్రభావం చూపుతుందని జయరాం రమేష్ హెచ్చరించారు. ఈ ఒప్పందం ఇజ్రాయెల్కు స్పష్టమైన ఓటమి అని చెప్పారు. కానీ ఇజ్రాయెల్ పట్ల మోదీ ప్రదర్శిస్తున్న అంధభక్తి వల్ల భారత్ భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి వచ్చిందని జయరాం రమేష్ ఆరోపించారు. తెలంగాణలో VBG-రామ్జీ పథకం అమలు విషయంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు సచివాలయంలో వివిధ శాఖల మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి అనేక అంశాలపై చర్చించారు. VBG-రామ్జీపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘంలో పంచాయతీరాజ్, వ్యవసాయ శాఖ, నీటిపారుదల, కార్మిక శాఖ మంత్రులను సభ్యులుగా నియమించారు.
విబి జీరాంజీపై సమగ్రంగా చర్చించి కేబినెట్కు నివేదిక సమర్పించాలని నిర్దేశించారు. ఆ నివేదిక ఆధారంగా విబి జీరాంజీ చట్టం అమలుపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు తాజా రాజకీయ పరిస్థితులపై ముఖ్యమంత్రి మంత్రులతో చర్చించినట్లు తెలిసింది. మెట్రో 2వ దశకు అనుమతుల సాధనలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం, రాష్ట్రంలో సేకరించిన మొత్తం ధాన్యాన్ని కేంద్రం తీసుకునేలా ఒత్తిడి చేయడంపై సమాలోచనలు జరిపినట్లు సమాచారం. మరోవైపు వానాకాలం సాగుకు రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 30న మధిరలో నిర్వహించే బహిరంగ సభలో రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది. గుర్రంగూడలో నేడు ప్రారంభించనున్న వన మహోత్సవం మొక్కుబడి కార్యక్రమం కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమానికి ఎంతో ప్రాధాన్యం ఉందని చెప్పారు. మొక్కవోని పట్టుదలతో నిన్నటి విధ్వంస ఘటనల జ్ఞాపకాల నుంచి తీసుకున్న సంకల్పానికి ఫలితమే ఇవాళ ప్రారంభించే వన మహోత్సవమని సీఎం ఎక్స్లో పోస్ట్ పెట్టారు. చెరువుల కబ్జా, అటవీ భూములపై పంజా ఫలితంగా చినుకు పడితే హైదరాబాద్ అతలాకుతలమయ్యే పాలనా దృశ్యం గత పాలనదైతే, చెరువుల పరిరక్షణ, నాలాల పునరుద్ధరణ, అటవీ భూములపై న్యాయస్థానాల్లో కొట్లాడి విజయం సాధించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వ సొంతమని చెప్పారు. హైదరాబాద్ను పర్యావరణ హితంగా తీర్చిదిద్దే యజ్ఞం ప్రస్తుత పాలన దృశ్యమని సీఎం పేర్కొన్నారు. గుర్రంగూడలో 2021 వరదల సమయంలో మల్కాజిగిరి ఎంపీగా పర్యటించినప్పుడు తన మదిలో కలిగిన ఆవేదన నుంచి పుట్టిన ఆలోచనకు ఆచరణే వనమహోత్సవమని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తర్వాత కబ్జాదారులపై న్యాయ పోరాటం చేసి అటవీ భూములను రక్షించినట్టు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో 18వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరుగుతోంది. ఇంధన, ఐటీ, ఎలక్ట్రానిక్స్, పర్యాటక, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకు సంబంధించిన ప్రాజెక్టుల ఏర్పాటు ప్రతిపాదనలపై చర్చించి ఎస్ఐపిబి ఆమోదం తెలపనుంది. 50కు పైగా ప్రాజెక్టులకు ఆమోదం తెలిపేలా ప్రతిపాదనలు వచ్చినట్లు తెలిసింది. ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్, పయ్యవుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, సిఎస్ సాయి ప్రసాద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు హైదరాబాద్లో అరెస్టు చేశారు. ఇటీవల హైదరాబాద్లోని కారుమూరి ఇంట్లో తనిఖీలు నిర్వహించిన ఈడీ అధికారులు తాజాగా మరోసారి సోదాలు చేశారు. కారుమూరి ఇంట్లో కారు, సెల్ ఫోన్, జాయింట్ వెంచర్ ఒప్పంద పత్రం సీజ్ చేశారు. అనంతరం సునీల్ను అదుపులోకి తీసుకున్నారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే రాజ్ కెసిరెడ్డి, వాసుదేవరెడ్డిని ఈడీ అరెస్టు చేసింది. తెలంగాణ ఎస్సీ సంక్షేమ శాఖలో 100 కోట్ల అవినీతికి పాల్పడ్డారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చేస్తున్న అక్రమాలను బీఆర్ఎస్ ఎండగట్టేందుకు సిద్ధంగా ఉందని కరీంనగర్లో తెలిపారు. అవినీతి జరిగిందని హరీష్ రావు మాట్లాడితే ఆయనపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం తగదని అడ్లూరి లక్ష్మణ్ హెచ్చరించారు. ఎస్సీ సంక్షేమ శాఖ టెండర్లలో అవినీతి జరగలేదని శ్వేతపత్రం విడుదల చేయాలని ఈశ్వర్ డిమాండ్ చేశారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేయి. తప్పు జరగలే, రైతుల వడ్ల విషయంలో తప్పు జరగలే. ఏ రైతుని అడిగినా చెప్తాడు, ఇంకెవరు చెప్పాలి? ఇసుక కుంభకోణం ఇప్పుడు జరుగుతలేదా? ఇప్పుడు కూడా నడుస్తున్నది. చెయ్యి రాజీనామా. ఇగో నీ శాఖ 2000 కోట్ల టెండర్లలో 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని స్వయంగా హరీష్ రావు గారు మాట్లాడితే నేను రాజీనామా చేస్తా. నీకు రాజీనామా చేసే దమ్ము ధైర్యం ఉన్నదా? ఇవన్నీ తప్పులే. నువ్వు రాజీనామా చేయాల్సి వస్తే ఎన్నడో చేయాలి. విద్యా కిట్లపై మాజీ మంత్రి హరీష్ రావు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. టెండర్లలో అవినీతి జరిగినట్లు హరీష్ రావు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని పునరుద్ఘాటించారు. దొర మెప్పు పొందేందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తహతహలాడుతున్నారని ఎద్దేవా చేశారు. తన పక్కన కూర్చోవద్దని కేసీఆర్ అవమానించిన సంగతిని కొప్పుల ఈశ్వర్ మర్చిపోయారా అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రశ్నించారు. హరీష్ రావు గారు 2000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. అడ్లూరి లక్ష్మణ్కు అవగాహన లేదు, పొన్నం ప్రభాకర్కు అవగాహన లేదు, వాళ్ళ మంత్రిత్వ శాఖలో ఏం జరుగుతుందో తెలియదని చెప్పి హేళనగా మాట్లాడుతుంటే ఎవరిని పరచకుండా మాట్లాడినాడు. ఈ దోసుకునే గుణం, దాచుకునే గుణం మీది. ఖబర్దార్ ఈశ్వర్, నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, కానీ నేను ఎక్కడ కూడా మంత్రి అంటే మంత్రి లెక్క అట్టాసన హాలం చేస్తే ఎప్పుడు వచ్చినా ఈ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కి వచ్చినా ఒక్కరినే వస్తా, ప్రజలుంటే ప్రజలను కలిసిపోతా. నువ్వు దళిత ముసుగులో ఉన్న ఒక దొరవును, ఇంకా అహం దగ్గర నీకు. జీవన్ రెడ్డి గారు మొన్న 2 నెలల క్రితం వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా. 3 పంటలు వడ్ల పంటలు కొనుగోలు చేసినాం కదా. మరి 3 పంటలలో మేము ఎంత దోసుకున్నామో మరి జీవన్ రెడ్డి గారు చెప్పాను. జీవన్ రెడ్డి గారికి ఎంత వాటా ముట్టిందో చెప్పమని. మాజీ ప్రధాని పివి నరసింహారావు జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రామానంద తీర్థ విద్యార్థులకు పిలుపునిచ్చారు. బేగంపేట బ్రాహ్మణవాడిలో ఉన్న స్వామి రామానంద తీర్థ మెమోరియల్ స్కూల్ను సందర్శించి విద్యార్థులకు కేటీఆర్ నోట్బుక్స్, స్కూల్ బ్యాగులు పంపిణీ చేశారు. తలసాని ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. 16 భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన పివి నరసింహారావు దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని కేటీఆర్ కొనియాడారు.
ఆయన చూపిన మార్గంలో నడుస్తూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని జీవితంలో గొప్ప స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. స్వామి రామానంద తీర్థ మెమోరియల్ స్కూల్కు అవసరమైన అదనపు తరగతి గదులు, ఆధునిక లైబ్రరీ నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. కోస్తా తీర ప్రాంతాల్లో గ్రీన్ బెల్ట్ అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. అమరావతి సచివాలయంలో కోస్తా తీర ప్రాంతాల్లో గ్రీన్ బెల్ట్ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించిన ఆయన సామాజిక అడవుల పెంపకానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. తీర ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ, హరిత వలయాల విస్తరణపైన సమాలోచనలు జరిపారు. సోషల్ ఫారెస్ట్రీ కార్యక్రమాలను గ్రామీణ ప్రాంతాల్లో మరింత విస్తరించే అంశంపైన చర్చించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న 430 కేజీబీవీలు రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న 1,00,000కు పైగా విద్యార్థినుల కోసం తక్షణమే 53,180 బంక్ బెడ్స్ ఏర్పాటు చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. విద్యాశాఖపై అధికారులతో సమీక్ష నిర్వహించిన లోకేష్ కడప మోడల్ను ఆదర్శంగా తీసుకుని ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 844 స్మార్ట్ కిచెన్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకునే 2 లక్షల మందికి పైగా విద్యార్థులకు కూడా విద్యా కానుక కిట్ల పంపిణీ చేపడుతున్నట్లు మంత్రి ప్రకటించారు. ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూళ్ల అనుమతుల్లో అనవసర నిబంధనలు తొలగించాలని, స్కూల్ ఫీజుల వివరాలను బోర్డులపై పబ్లిక్ డొమైన్లో తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు. అనాథ పిల్లలకు తల్లికి వందనం పథకం నిధులు నేరుగా అందేలా కలెక్టర్ల ద్వారా పక్కా విధానాన్ని, వారి భవిష్యత్తు కోసం బ్యాంక్ అకౌంట్లలో శాశ్వత డిపాజిట్ ఆలోచనను తెరపైకి తెచ్చారు. తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకాలను ప్రజలకు సులభంగా అందుబాటులో ఉంచేందుకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ ద్వారా విక్రయాలు చేపట్టాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం నాణ్యతలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. హైస్కూల్ విద్యార్థులకు వీలైనంత త్వరగా క్రోమ్ బుక్స్తో కూడిన కంప్యూటర్ ల్యాబ్స్ అందించాలని లోకేష్ దిశానిర్దేశం చేశారు. కర్నూలులో వైసీపీ కార్యకర్తలు 2 టీడీపీ కార్యకర్తలపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. గత అర్ధరాత్రి రాళ్లు, కర్రలు, కత్తులతో విచక్షణరహితంగా దాడికి తెగబడ్డారు. వైసీపీ దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తల్లో ఒకరు ప్రాణాలతో బయటపడగా మరొకరు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య ఉన్నారు. కర్నూలు 1వ వార్డు టీడీపీ కార్యకర్త తైజుమ్ భాషపై వైసీపీ కార్యకర్తలు రాళ్లు, కర్రలు, రాడ్లతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తైజుమ్ భాష తీవ్రంగా గాయపడగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వైసీపీ కార్యకర్తలు జలీల్, ఫైజల్, ఆరిఫ్ దాడి చేసినట్లు తైజుమ్ తెలిపారు. భారీగా దొంగ ఓట్లు నమోదు చేయించిన వైసీపీ కార్యకర్తలు సవరణ కార్యక్రమంలో పాల్గొంటున్న తైజుమ్ భాషపై దాడి చేశారని టీడీపీ నాయకులు తెలిపారు. దీని వెనుక వైసీపీ నేత ఎస్వి మోహన్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. బళ్ళారి చౌరస్తాలోని ఓ హోటల్లో టీ తాగుతున్న నవీద్ అనే మరో టీడీపీ కార్యకర్తను వైసీపీ కార్యకర్తలు కత్తులతో పొడిచి పరారయ్యారు. ఒళ్లంతా గాయాలైన నవీద్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నవీద్ను టీడీపీ నాయకులు పరామర్శించారు. కర్నూలులో అరాచకాలు సృష్టిస్తున్న వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. అప్పులు తీర్చలేక నంద్యాల జిల్లా డోన్కు చెందిన దంపతులు ఆత్మహత్యయత్నం చేశారు. ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ భర్త మృతి చెందాడు. భార్య చికిత్స పొందుతోంది. డోన్ రైతుమిత్ర కాలనీకి చెందిన శ్రీనివాసులు, పద్మావతి దంపతులు ₹1 కోటి అప్పు ఉందంటూ సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగారు. అప్పుల వాళ్ల ఒత్తిళ్లు తట్టుకోలేకే అఘాయిత్యానికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు తెలిపారు. నెయ్యి, బిస్కెట్లు, పసుపు ఏజెన్సీ నిర్వహించే శ్రీనివాసులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. తెలంగాణలో వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో 7 ప్రాణాలు కోల్పోయారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తుర్కపల్లి మురహరిపల్లి రహదారిపై జరిగిన ప్రమాదంలో 3 చనిపోయారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు మితిమీరిన వేగంతో వచ్చిన కారు తుర్కపల్లి వద్ద డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 3 అక్కడికక్కడే మృతి చెందారు. ఈ తెల్లవారుజామున జనగామ జిల్లా లింగాల ఘనపూర్ మండలం నెల్లుట్ల వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న మినీ ట్రక్కును లారీ ఢీకొన్న ఘటనలో 3 చనిపోయారు. ఓ మినీ ట్రక్ టైర్ పంక్చర్ కావడంతో ఆ ట్రక్కు డ్రైవర్ మరో 2 సాయంతో టైర్ మారుస్తూ ఉండగా అతివేగంతో వచ్చిన లారీ వారిని ఢీకొంది. ఈ ఘటనలో 3 అక్కడికక్కడే మృతి చెందారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం చిగురాల్పల్లిలో మట్టి లోడుతో వెళుతున్న టిప్పర్ లారీ బైక్ను ఢీకొన్న ఘటనలో బైక్ నడుపుతున్న వ్యక్తి కిందపడి అక్కడికక్కడే మృతి చెందారు. రష్యా చమురు శుద్ధి కర్మాగారాల లక్ష్యంగా ఉక్రెయిన్ మరోసారి దాడులకు దిగింది. రాత్రికి రాత్రే భారీ సంఖ్యలో డ్రోన్లతో ఉక్రెయిన్ బలగాలు విరుచుకుపడినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. మాస్కో నగర ఆగ్నేయ శివార్లలోని మాస్కో ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ దాడి జరిగినట్లు పేర్కొంది. వారం వ్యవధిలోనే ఈ కర్మాగారంపై ఉక్రెయిన్ దాడి చేయడం ఇది 2వసారని వెల్లడించింది. గత రాత్రి నుంచి తమ ప్రాంతాలపై కీవ్ ప్రయోగించిన 555 డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ఇందులో దాదాపు 200 డ్రోన్లు మాస్కో వైపు దూసుకుని రాగా వాటిని మధ్యలోనే ధ్వంసం చేసినట్లు తెలిపింది. ఈ దాడుల కారణంగా మాస్కో పరిధిలోని విమానాశ్రయాలను తాత్కాలికంగా అధికారులు మూసేశారు. వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లోనే చిక్కుకుపోయారు. యుద్ధం మొదలైన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో డ్రోన్ల దాడి జరగడం ఇదే మొదటిసారి అని రక్షణ నిపుణులు అంటున్నారు.
కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్టే శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన 6 ఎంపీలు తిరుగుబాటు చేశారు. ఢిల్లీలో ఇవాళ జరిగిన శివసేన యూబీటీ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి 9 మంది ఎంపీల్లో అరవింద్ సావంత్, అనిల్ దేశాయ్, రాజాభావు వాజేలు మాత్రమే హాజరయ్యారు. విప్ జారీ చేసినప్పటికీ 6 ఎంపీలు నగేష్ అస్టీకర్, సంజయ్ దేశ్ముఖ్, సంజయ్ జాదవ్, సంజయ్ దినపాటిల్, ఓంప్రకాష్ రాజే నింబాల్కర్, భావుసాహెబ్ వాక్చౌరేలు సమావేశానికి హాజరు కాలేదు. ఈ 6పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ఓం బిర్లాను కోరతామని శివసేన యూబీటీ ఎంపీ అరవింద్ సావంత్ తెలిపారు. మరోవైపు తమను ఏక్నాథ్ సిండే సారథ్యంలోని శివసేనలో విలీనం చేయాలని కోరుతూ 6 రెబెల్ ఎంపీలు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ ఇచ్చినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ 6 సంతకాల పరిశీలన జరుగుతున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. విలీన ప్రక్రియ పూర్తి కావడానికి కొన్ని రోజులు పడుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దేశంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా ఐఐటి ఢిల్లీ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ మేరకు క్యూఎస్ వరల్డ్ ప్రకటించిన యూనివర్సిటీ ర్యాంకింగుల్లో ఐఐటి ఢిల్లీ అంతర్జాతీయంగా 118వ స్థానానికి ఎగబాకింది. ఈ ర్యాంకింగ్స్లో భారత్కు చెందిన 52 వర్సిటీలకు చోటు దక్కింది. ప్రపంచ ర్యాంకింగ్స్లో ఐఐటి బాంబే 134వ స్థానంలో నిలవగా ఐఐటి మద్రాస్ 170, ఐఐటి ఖరగ్పూర్ 205, ఐఐటి కాన్పూర్ 221వ స్థానాల్లో నిలిచాయి. ఢిల్లీ యూనివర్సిటీ 322వ ర్యాంకు సాధిస్తే జామియా మిలియా ఇస్లామియా గ్లోబల్ ర్యాంకింగ్స్లో 686వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ ర్యాంకింగ్స్లో భారత్కు చెందిన 26 వర్సిటీలు తమ స్థానాలు మెరుగుపరుచుకోగా 9 వర్సిటీలు తమ ర్యాంకులను నిలబెట్టుకున్నాయి. 2 విద్యాసంస్థలకు మొదటిసారి ర్యాంకింగ్స్లో చోటు దక్కింది. భారత్ వర్సిటీల పురోగతి ఐఐటీలకు మాత్రమే పరిమితం కాకుండా ఇతర విద్యాసంస్థలకు కూడా విస్తరిస్తున్నట్లు ఈ ర్యాంకింగ్స్ స్పష్టం చేశాయి. జామియా మిలియా ఇస్లామియా, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, బిట్స్ పిలానీ, విఐటి, చండీగఢ్ షూలిని వర్సిటీ సహా మొత్తం 18 భారతీయ యూనివర్సిటీలు అత్యుత్తమ ర్యాంకింగ్స్ను సాధించాయి. హిమాచల్ ప్రదేశ్ చంబా జిల్లాలో ఓ కారు లోయలో పడిన ఘటనలో 7 దుర్మరణం పాలయ్యారు. పర్వత ప్రాంతమైన చత్రుండ్ సమీపంలోని మస్రుండ్ హమాల్ రహదారిపై ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బొలెరోలో వాహన డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అది అదుపు తప్పి లోతైన లోయలోకి దూసుకు వెళ్ళింది. మృతుల్లో డ్రైవర్, 3 మహిళలు కూడా ఉన్నారు. వారు ఓ మతపరమైన వేడుకకు హాజరై తిరిగి ఇంటికి వెళ్తుండగా దుర్ఘటన జరిగింది. వెంటనే అక్కడకు చేరుకున్న సహాయ సిబ్బంది మృతదేహాలను లోయ నుంచి వెలికితీశారు. ఇదే జిల్లాలోని ఛత్రీమోడ్ సమీపంలో చంబా పఠాన్కోట్ రహదారిపై మరో కారు లోయలో పడి 2 ప్రాణాలు కోల్పోయారు. వారిని చంబా జిల్లా సరూ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. రాజస్థాన్లో త్రుటిలో రైలు ప్రమాదం తప్పింది. ఇండోర్ నుంచి జోధ్పూర్కు వెళుతున్న రణథంబోర్ ఎక్స్ప్రెస్ రైలు బ్రేకులు జామ్ కావడంతో జనరల్ బోగి చక్రాల నుంచి పొగలు వెలువడ్డాయి. రైల్వే సిబ్బంది మంటలు ఆర్పే పరికరం సాయంతో పొగలను అదుపు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇది అగ్ని ప్రమాదం కాదని, కేవలం సాంకేతిక లోపమేనని చెప్పారు. పొగలు వస్తున్న విషయం తెలిసిన వెంటనే డ్రైవర్ రైలును నిలిపివేసినట్టు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. రైలు చక్రాల నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు భయంతో రైలు దిగి పరుగులు తీస్తున్నట్లు ఆ దృశ్యాల్లో ఉంది. దేశంలో బంగారం దిగుమతులు భారీగా తగ్గుముఖం పట్టాయి. పసిడిపై కస్టమ్స్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం దాదాపు రెట్టింపు చేసిన నేపథ్యంలో దిగుమతులు 70% మేర క్షీణించాయి. కేవలం 25 నుంచి 30 టన్నుల బంగారం మాత్రమే దిగుమతి అయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. మే 13న బంగారం, వెండిపై 6%గా ఉన్న దిగుమతి సుంకాన్ని 15%కి కేంద్రం పెంచిన నేపథ్యంలో దిగుమతులు ఈ స్థాయిలో తగ్గడం ప్రాధాన్యం సంతరించుకుంది. సుంకం పెంచిన నెల రోజుల్లో 25 నుంచి 30 టన్నుల బంగారం మాత్రమే దిగుమతి అయినట్లు అధికారులు తెలిపారు. అంతకుముందు ఈ మొత్తం 75 నుంచి 100 టన్నులుగా ఉండేదని పేర్కొన్నారు. విలువపరంగా చూసినప్పుడు మే నెలలో పసిడి దిగుమతుల బిల్లు 34% పెరిగి $3.41 బిలియన్ చేరింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బంగారం ధరలు భారీగా పెరగడమే దీనికి కారణం. ఈ ఏడాది ఏప్రిల్, మే మధ్య బంగారం దిగుమతుల విలువ ఏకంగా 60.14% పెరిగి $9.04 బిలియన్ చేరింది. చైనా తర్వాత అత్యధికంగా బంగారాన్ని దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ 2వ స్థానంలో ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ బంగారు దిగుమతులు 24% పెరిగాయి. ఆ ఏడాది $71.98 బిలియన్ విలువైన 721 టన్నుల బంగారాన్ని భారత్ దిగుమతి చేసుకుంది. ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమాసియాలో యుద్ధానికి తెరదించిన అమెరికా, ఇరాన్. శాంతి ఒప్పందంపై ఒకరోజు ముందే సంతకాలు చేసిన ఇరు దేశాల అధ్యక్షులు. ఇరాన్తో ఒప్పందంలోని 14 అంశాలు వెల్లడించిన అమెరికా. ఇకపై ఇరు దేశాలు పరస్పరం సైనిక చర్యను ప్రారంభించబోవని స్పష్టీకరణ. ఇరాన్ పునర్నిర్మాణానికి $300 బిలియన్ ఇచ్చేందుకు అగ్రరాజ్యం అంగీకారం. ఇజ్రాయెల్ భద్రతకు భరోసా వచ్చిందన్న ట్రంప్.
హర్ముజ్ తెరుచుకున్నా ఇప్పుడే ఇంధన ధరలు తగ్గించబోమన్న కేంద్రం. ముడి చమురు భారత్ చేరడానికి సమయం పడుతుందని వెల్లడి. కాసేపట్లో వన మహోత్సవం ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి. గుర్రంగూడ ఎకో పార్క్లో మొక్కలు నాటనున్న ముఖ్యమంత్రి. తెలంగాణ ఎస్సీ సంక్షేమ శాఖలో 100 కోట్ల అవినీతి జరిగిందన్న బీఆర్ఎస్. నిరూపిస్తే మంత్రి పదవి వదులుకుంటానని అడ్లూరి లక్ష్మణ్ సవాల్. కోస్తా తీరంలో గ్రీన్ బెల్ట్ అభివృద్ధికి కార్యాచరణ రూపొందించాలన్న పవన్. సామాజిక అడవుల పెంపకంపై అధికారులకు మార్గనిర్దేశనం. కర్నూలులో వైసీపీ కార్యకర్తల దాష్టీకం. 2 టీడీపీ కార్యకర్తలపై హత్యాయత్నం. ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.